ఉపదేశ క్రమం మాత్రం అందరికి ఒకటే, బోధ ఒక్కటే. నీ అభిషేకం వేరు బిడ్డ, నీ ఏర్పాటు వేరు బిడ్డ. పరలోక తండ్రి ప్రణాళికలో నీది ఉన్నతమైన ఏర్పాటు. ఓ నీ వైపు మనుషులు తలలెత్తి చూడాలి. ఇలా తలలు పైకెత్తుతాడు. జనులు నిన్ను చూడలేనంత ఎత్తుకో. నీ అభిషేకం వేరు. నువ్వు అత్యల్పుడు కాదు దేవుని దృష్టిలో, అత్యంత గనుడవు. నీ నాలుక నీ మీదకే వస్తుంది. కన్ను ఆయనకి సరెండర్ అవట్లా. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఒక గాలి వంటి ఒక శబ్దం వినపడినప్పుడు కదా, నీలో నూతన జన్మ అనుభవం వచ్చినప్పుడు కదా, నీ స్వభావం మార్చబడినప్పుడు కదా. ఏంటి నీ స్వభావం? అలంకరణ. పాత స్వభావం అయితే అలంకరణ మీద ఈరోజు నీకు మనసు లేదు. అది దేవుని స్వభావం. వెండి బంగారు ఆభరణాలతో వెలగల వస్త్రాలతో అలంకరించుకునే స్వభావం నీదైతే ఆ స్వభావం ఇప్పుడు లేదు, మారిపోతుంది. అట్రాక్షన్, మనుషులను ఆకర్షింప చేసుకోవాలని వస్త్రములు ధరించే స్వభావం పాతదైతే అది కాదు. దేవునిని మహిమపరిచే విధంగా నా వస్త్రధారణ ఉండాలని అనుకుంటున్నావు. చూసావా? దైవిక స్వభావం. ప్రతి చిన్న విషయంలోని స్వభావం మార్చబడిన రోజున, నీ స్వభావం మార్చబడిందన్న సాక్ష్యం నీ ఆత్మతో పరిశుద్ధాత్మడిస్తే ఆ శబ్దం నీ వింటే, అది నీ గ్రహింపు అయితే, నీ మీదకి నాలుక వస్తుంది, నీ మీదకి అభిషేకం వస్తుంది. అది నీదే, నాది కాదు. అడ్జస్ట్ అవ్వదు. ఇది నీకే దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా.